ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు వర్గీకరణను వ్యతిరేకిస్తూ క్రిమిలేయర్ను వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకంగా ప్రకాశం జిల్లాలో అన్ని మాల సంఘాలను కుల సంఘాలను మా మాలల్లో ఉన్నటువంటి అన్ని సంఘాలను కలుపుకొని ఈ యొక్క ఒంగోలు మహాధరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో వినూత్న రీతిలో మేము పురాతన కాలంలో ఏ విధంగా ఊరికి దూరంగా శ్మశానాలకు దగ్గరగా మానవ జీవన వికాసానికి దూరంగా ఎలా నివసించామో ఆ యొక్క జీవనాధారంతో అంతరానితనంతో అస్పృశ్యతతో మరి వివక్షతతో ఊరికి దూరంగా ఏ విధంగా ఉన్నామో ఆ వేషధారంతో ఈరోజు నేను వీళ్ళు శిబిరానికి వచ్చి మాల మహానాడు తరఫున వీరు చేసేటటువంటి ధర్నా కార్యక్రమానికి సంపూర్ణత సంఘీభావం తెలియజేస్తూ మద్దతును ప్రకటించడం జరిగింది. అయితే ఏదైతే స్వతంత్రం రాకముందో రాజ్యాంగం అమల్లోకి రాకముందో మన భారతదేశంలో తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక వేసుకోవడానికి బట్టలు లేక చేసుకొని తినడానికి పని లేక ఊరికి దూరంగా ఉంటూ మానవ జీవన వికాసానికి దూరంగా బతికినటువంటి మన బతుకుల్లో ఈ స్థితిలో నేను ఉన్నటువంటి వేషధారణ స్థితిలో ఉన్నటువంటి స్థితి నుంచి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన యొక్క రాజ్యాంగం ద్వారా ఈ రోజు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఈ స్థితి దాకా తీసుకొచ్చినటువంటి దేవుడు గనుడు ఈ దేశంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అయితే ఈ దేశంలో ఉన్నటువంటి వర్గీకరణ వాదులకు తెలియట్లా ఈ యొక్క మతాన్వాదుల పిచ్చిన పడి వల్ల పడి మనవాదుల పార్టీ పంచం దేవి వర్గీకరణ వాదులు వర్గీకరణ కావాలా మాకు అని వారు పంచంగారి వర్గీకరణ కోరుకుంటున్నారు. అయితే ఈ వర్గీకరణ మీ మీద ప్రేమతో కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చేయటం కేవలం మాలామాదిగల్ని విభజించాలా విడదీయాలా వీళ్ళని విడదీసి విభజించి పాలించని సిద్ధాంతంతో కొట్టొచ్చనే ఆలోచనతో వర్గీకరణ చేసి క్రిమిలేయర్ కూడా అమలుపరిచి పోను మనకు ఈ రిజర్వేషన్లు పూర్తిగా ఎత్తివేసేటటువంటి కుట్ర ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం తీసుకుంటుందని మేము ఈ వర్గీకరణ వదిలి తెలుసుకోవాలా. ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీరును మరియు కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ ఈరోజు మేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సంఘాలు మాల ఉద్యోగులు మాల విద్యార్థులు రాజకీయ పార్టీలు ఉన్నటువంటి అందరూ కలిసికట్టుగా వర్గీకరణ వ్యతిరేకించడానికి ఒక పక్క ఉద్యమాలు రోడ్ల మీదకి ఇంకొక పక్క న్యాయ పోరాటానికి సంసిద్ధంగా రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున అందరికీ మనవి చేసుకున్నాను. అయితే ఏదైతే నిన్న మేము మన విజయవాడ గవర్నర్ బస్సులో కూడా ఇవ్వడం జరిగింది. రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక తప్పుల తడాక ఈ నివేదిక తప్పుల తడాకని మేము గవర్నర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రేపు మనం నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున ఇచ్చి మేము ఇది ఒకసారి పునఃపరిశీలించండి. కావాలని ఈ ప్రభుత్వాలు కక్షపూరితంగా మాలని అనుమతాలని అనుసరాలని మరి ఇక్కడ తెలియగలిగినటువంటి వారు మాలని ప్రశ్నిస్తారని వీరికి కావాలని నెపంతో మాత్రమే ఈ వర్గీకరణ త్వరితగతిన వెలువెంటనే మరియు హుటాహుటిని చేస్తున్నారని మీరందరూ గమనించాలా. కాబట్టి ఏదైతే అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో అంబేద్కర్ గారి అడుగుదారుల్లో అంబేద్కర్ గారి యొక్క మరి స్ఫూర్తితో ఈ ఉద్యమాలకు ప్రతి ఒక్కరు మీ ఇంట్లో కార్యక్రమం కాదు మా ఇంట్లో కార్యక్రమం కాదు ప్రతి ఒక్కరూ రోడ్ల మీదకి ఒక పక్క ఉద్యమంలోకి మరొక పక్క న్యాయ పోరాటానికి ప్రతి ఒక్కరు మన మాలలో ఉన్నటువంటి అన్ని ఉపకులాల వారు మరి మొన్న కొంతమంది చెప్తారు మాలలో ఉపకులాలు మాలలకు ఏంటి కానీ ఎక్కడ లేరు మాలో ఉన్నటువంటి ఉపకులాలు అందరూ సంయమనంగా ఉన్నాం. మాకు మంచం పట్టు కంచం పట్టు అందరం కలిసి ఉన్నాం. కాబట్టి మేమందరం కలిసికట్టుగా ఉద్యమిస్తాము, పోరాడతాము, న్యాయ పోరాటం చేస్తాము. ఏది ఏమైనా ఏదైతే 2004లో ఈ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ 5 సభ్యులతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం పెట్టేసిందో అదే విధంగా మళ్ళా సుప్రీంకోర్టును ఆశ్రయించి మరి న్యాయ పోరాటం చేసి ఈ వర్గీకరణ తొలముట్టిస్తామని దళితులందరూ కలిసి ఉండేటట్టు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాను. అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే వర్గీకరణకు వ్యతిరేకంగా ఎవరు కార్యక్రమం తలపెట్టినా సరే మన వంతుగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సినటువంటి బాధ్యత మరి అందరూ మరి
తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరుల అందరికీ ఉద్యోగ సంఘాలు మరి దళిత సంఘాల్లో ఉన్నటువంటి నా మార సోదరులు, ఆ తర్వాత విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, మరి ముఖ్యంగా మీరందరూ కోపడగా చిట్టు తెచ్చుకోండి. మీరందరూ కార్మిక సంఘాలు, మా పిల్లలు 500, 600 రోజు కూలి, ఈ కూలి చేసుకునే పిల్లలు రోజు ఉద్యమంలో కొత్త కూలి అనుకొని లేకపోతే సాయంత్రానికి వస్తున్నారు. మీకు ఇవాళ 1,00,000, 70,000, 60,000 ఉన్నాయి జీతాలు. మీరు కాపాడడం దయచేసి ఇంత జీతాలు ఉన్నా కూడా ఎందుకు మీరు సంఘీభావం తెలియజేయలేకున్నారు? ఎందుకు కలిసి పోలేకున్నారు? ఎందుకు ఈ దళిత సంఘంలో ఉన్నటువంటి మాలల్లో మీరందరూ ఏకం చేయలేకున్నారు? ఐకమత్యం లేకే కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం మనల్ని ఎడగొట్టిందని, ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఐకమత్యం లేకనే వర్గీకరణకు దుండకుడుగా వ్యవహరించిందని తెలియజేస్తూ ఏదన్నా తప్పుగా మాట్లాడితే ఉద్యోగ సంఘాలు క్షమించాలని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ తెలియజేస్తూ ఐక్యత ఐక్యత